బీఆర్ఎస్ ఓడిపోయినా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విమర్శలు ఎక్కుపెట్టారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అసెంబ్లీ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదన్న ఆయన తాను స్పీకర్ కావడానికి బీఆర్ఎస్ కూడా మద్దతిచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్న కేటీఆర్ స్పీకర్పై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. బీఆర్ఎస్ కేటీఆర్ తీరు ఇంకా మారలేదని విమర్శించారు. శాసనసభలో ప్రతిపక్షానికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోవడం లేదని మండిపడ్డారు. అధికార పక్షము ఎంత మంచి అవకాశం ఇచ్చినా కూడా ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయి. వాళ్ళు ప్రజలల్లా విశ్వాసం కోల్పోతున్నారు. ఓడిపోయినా కూడా వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామనే తీరుతోని వ్యవహరిస్తున్నారు. నేను ఏకపక్షంగా వ్యవహరించడానికే నేను స్పీకర్ను, ఎవరికి సంబంధం లేదు, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసాడు స్పీకర్ గానికే. కేటీఆర్ ఈ విధంగా మాట్లాడడము ఆయన వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి, ఆయనకున్న ఎక్స్పీరియన్స్కు, ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ విధంగా మాట్లాడడం ఆయనకు తగదని చెప్పేసి నేను అనుకుంటున్నాను.